గత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులు ఎంతో సంతృప్తినిచ్చాయని, ప్రజలు తనను మరోసారి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని మండపేట తెదేపా అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు కల్పించడమే తన లక్ష్యమంటున్న జోగేశ్వరరావుతో మా ప్రతినిధి సాయకృష్ణ ముఖాముఖి. గోదావరి జిల్లా మండపేటలో తెలుగుదేశం తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మరోసారి నిలబడుతున్నారు. ఆయన ఇప్పటికే జోరుగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో చుట్టుముట్టారు. ఈసారి గెలుపు అవకాశాలు, ఆయన ఎన్నికల్లో వ్యూహాలు ఎట్లా ఉన్నాయనేది ఆయన మాటల్లోనే విందాం. ఇప్పటికే 2 సార్లు మండపేటకు సేవలు అందించారు. మూడోసారి మీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? ఈ రోజున నియోజకవర్గంలో ఏ గ్రామం వెళ్ళినా, పట్టణంలో ఏ వాటికి వెళ్ళినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల పూర్తి ఆకర్షితులై ఖచ్చితంగా మరలా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పి ప్రతి వాళ్ళు ఉన్న మనసులో మాటనే బయటికి చెప్తా ఉన్నారు. మరి మొత్తం మండపేట నియోజకవర్గంలో ఓటర్స్ అందరూ కూడా ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం పట్ల కూడా పూర్తి ఆకర్షితులై ఉన్నారు. ఎంచేతనంటే 43 గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉండేవారు. వాటిని 100కి 100 మేము శాంక్షన్ చేసేసుకున్నాం. శాంక్షన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అవి కూడా 90% పనులు పూర్తయినాయి. 5 ఏళ్ళు సేవలు అందించారు. చాలా ప్రభుత్వం ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు భారీ ఎత్తున చేపట్టింది. మీరు కూడా నియోజకవర్గంలో చాలా కార్యక్రమాలు చేశారు. మీకు సంతృప్తి కార్యక్రమాలు ఏంటి? ఇంకా చేయాల్సినవి ఏమున్నాయి? సామాన్య ప్రజలకి హాస్పిటల్ సదుపాయాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తిగా కల్పించడం జరిగింది. డ్రైనేజ్ కట్టి మరి కట్టించినప్పుడు ఉన్నటువంటి తృప్తి, చాలా మంచి తృప్తి నాకు కలిగింది. హౌసింగ్ మరింత ముందు అయితే మనకు అది లోన్ కింద లేకపోతే దేని కింద ఇచ్చేవారు. ఈవేళ పూర్తి సబ్సిడీతో, పూర్తి గ్రాంట్తో మనకి హౌసింగ్ కూడా ఇస్తున్నారు. ఆ సొంత ఇంటి కళనే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మండపేట పట్టణ ప్రజలందరికీ కూడా మరి పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో కూడా అదే కార్యక్రమం తీసుకున్నాం. ఈ 2 మాత్రం నాకు చాలా, అంటే డ్రైనేజీ, హౌసింగ్ పూర్తి సంతృప్తి ఇస్తూ ఉంది. గట్టి ప్రత్యర్థి తోట త్రిమూర్తులు గారికి ఎప్పుడు చిరకాల ప్రత్యర్థిగా ఉన్న వైఎస్ఆర్సీపీ నుంచి సుభాష్ చంద్రబోస్ వచ్చారు. ఆయనతో పాటు జనసేన కూడా ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఆ ఇద్దరు పోటీని తట్టుకొని మీరు ఎట్లా ఈసారి విజయం సాధిస్తారు మండపేటలో? మండపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞులు. ఎంచేతనంటే మరి 2009 నుంచి కూడా నన్ను చూస్తూ ఉన్నారు. అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని వర్గాలను కూడా కలుపుకుంటూ నేను ముందుకు సాగుతూ ఉంటాను. మా తండ్రి గారు శ్రీ వేగుల వీర్రాజు గారు కూడా ఇదే విధంగా పనిచేసేవారు. అంతేకాకుండా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అందరిని కలుపుకుని వెళ్ళమని చెప్పి మాకు ఎప్పటికప్పుడే మీటింగుల ద్వారా కానీ మరి టెలికాన్ఫరెన్స్ల ద్వారా కూడా చెప్తా ఉన్నారు. అందుచేత ఈవేళ మండపేట నియోజకవర్గంలో ఆ కులం, ఈ కులం అని కానీ, లేదా ఆ మతం, ఈ మతం అని కానీ తేడా లేకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్తున్నాం. కానీ ప్రతిపక్షాలు కులాల కింద తీసుకొచ్చి కొంత గత్తలు చేయాలని చూస్తున్నారు. మన నియోజకవర్గాన్ని పూర్తిగా డెవలప్ చేస్తున్నారనే ఒక సంతృప్తి కూడా అన్ని కులాలు కూడా కనిపిస్తూ ఉంది. అదే నాకు శ్రీరామ రక్ష. సాధారణంగా ఎన్నికలు అనగానే ధన ప్రభావం, ఇతరత్ర ప్రభావాలు కూడా, ప్రలోభాలు ఎక్కువగా ఉంటాయి. మండపేట పేరు చెప్పగానే రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కువ డబ్బులు ఇక్కడ ఖర్చు పెడుతుంటారు. ఈసారి అవకాశం తగ్గే అవకాశం ఉందంటారా? ఈ రోజు పూర్తిగా తగ్గుద్ది. ఎంచేతనంటే ఈవేళ సంక్షేమ కార్యక్రమాలు 200 రూపాయల పెన్షన్నే 2000 రూపాయలు ప్రతి మరి అర్హులైనటువంటి అందరికీ కూడా సుమారు 32,000 మందికి మేము 2,000 రూపాయలకి, అదే దాంట్లో కొంతమంది 3,000 రూపాయలు చెప్పిన ఇస్తూ ఉన్నాం. అలాగే పసుపు కుంకుమ కింద కూడా మరి మేము 10,000 రూపాయలు ఇచ్చుకున్నాం. అంటే ఈవేళ ధన ప్రభావం అనేది లేకుండా పూర్తిగా ప్రజల యొక్క సానుభూతి ఓట్లతోటే మేము, అంటే మండపేట నియోజకవర్గంలో 3వసారి నేను గెలవడం ఖాయం. మండపేటలో ఇంకా ఈసారి మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ నియోజకవర్గానికి చేయదగ్గ పనులు ఏమన్నాయి? ఇంకా అట్లాగా ఈ నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి పదంలో తీర్చిదిద్దుతారు? నాకు ఒక సంతృప్తి. గత 5 సంవత్సరాల్లో అన్ని సమస్యలు కూడా పరిష్కరించడం జరిగింది. ఒకే ఒక సమస్య, 31 గ్రామాల్లో ఇళ్ల స్థలాల సమస్య. ఆ 31 గ్రామాల్లో కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి మండపేట నియోజకవర్గంలో సొంత ఇల్లు లేదనే వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా మిగలకుండా చేయాలన్నదే నా యొక్క సంకల్పం. చేయలేకపోతే రాజకీయాల నుంచే కూడా నేను విరమిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా అన్ని గ్రామాలు కూడా చెప్తా ఉన్నాను.
ఇది మండపేట తెలుగుదేశం అభ్యర్థి వేగళ్ల జోగేశ్వరరావు అభిప్రాయాలు. ఇప్పటివరకు ప్రభుత్వ పరంగా చేసిన కార్యక్రమాలు తనకు ఎంతో సంతృప్తినిచ్చాయని, ఈసారి ఎన్నికల్లో తప్పనిసరిగా గెలిచి మండపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీర్చిదిద్దుతాను, లేదంటే రాజకీయాల నుంచి కూడా శాశ్వతంగా తప్పుకుంటానని మాత్రం ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.